ఛానల్స్ అయిపోయిందండి, డన్. ఓకే సతీష్ గారు, మీకే మైక్ ఇవ్వాలని చాలా దృఢంగా నిశ్చయించుకున్నాను నేను. ఇక్కడికి రండి సతీష్ గారు. Good evening, everyone. I'm really happy to be part of this movie, and I'm thank to my producer and director and my team, DOP, music director, editor. Uh, I'm, I'm really happy. Uh, I hope you enjoying. You'll watching the movie. Thank you. డెఫినెట్గా సార్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియోనా ఇప్పటివరకు రాలేదా? ఇంత బాగా చెప్పారు. ఓకే, ఆడియో వస్తుంది కదా, ఎందుకంటే ఇప్పుడు పైగా నెక్స్ట్ మైక్ ఇచ్చేది డైలాగ్ రైటర్కి. ఆడియో రాకపోతే కొంచెం కష్టం. తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, ఇక్కడ హలో అండి. కొన్ని సినిమాలు దే బేస్డ్ ఆన్ ప్యాకేజింగ్, యాక్టర్ లేకుంటే స్టార్ పవర్, ఇది ఇట్లా చేద్దామని చెప్పేసి కొన్నిసార్లు యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కెరియర్ కోసం చేద్దాము, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, అట్లానే ఉంటుంది. పెళ్లి చూపులు చేసినప్పుడు ఐ డిడ్ ఇట్ ఫర్ మై ఫాదర్. ఎందుకంటే మా నాన్న లేరప్పుడు, మా నాన్న కోసం చేయాలి, నాన్న ఎక్కడున్నా కానీ చూడాలి అని చాలా శ్రద్ధతోటి, డెడికేషన్ తోటి, నిజాయితీతోటి తీసిన సినిమా అనమాట. మళ్ళీ నాకు అది అనిపించింది శ్రీకార్తిక్ సినిమాలోనే. ఇది వాళ్ళ అమ్మ కోసం తీసినాడు, వాళ్ళ అమ్మ కోసమే తీసినాడు, మనందరికీ టచ్ అవుతుంది. ఇట్ కెనాట్ గో రాంగ్. అట్లాంటి సినిమాలు ఎంతో నిజాయితీతో తీస్తారు కాబట్టి అది డబ్బుల కోసమో లేకుంటే పైకి వెళ్ళాలి, లేకుంటే డూ సంథింగ్, ఆల్ దట్ ఈస్ దేర్. కానీ ప్రయారిటీ వచ్చి వాళ్ళ అమ్మ కోసం తీసినారు. ప్రతి ఒక్క లైన్, ఆయన రాసిన ప్రతి ఒక్క లైన్లో ఒక డెడికేషన్ ఉంది, ఒక మోటివేషన్ ఉంది. He's put his craft to the best use. I think the star of the film is his love for his mother, and I think that will go beyond boundaries. Telugu cinema, Tamil cinema ani kaakunda konni సినిమాలు మనని ఎంతో డార్క్నెస్లో ఉంటే భుజం తట్టి లేపి మోటివేషన్ ఇస్తుందన్నమాట. సో this film will be that time machine where you will remember your mother, father, or somebody you lost in the past. This film will make you travel. So it's beyond numbers, it's beyond everything. And Sharvanand Garki and Amla Garki, I think it's, I am genuinely honored to be a part of this. And I think we will own them. Endukante naaku Sharvanand Garni, Amla Garni ippudu chusinapudu I was so excited. I know them from a long time, but I was excited because I wrote every line kabatti. Visuals avanni chustunte it was just goosebump material. I wish all the cast and crew members all the best. I'm really excited for this guy Srikarthik. Veedu సినిమాలలో ఎట్లా వచ్చినాడన్న వీడికి బ్యాక్ స్టోరీ అంది, నయనతార గారిది. అది ఐ థింక్ యూ షుడ్ టెల్ యూ పర్సనలీ, అడగండి. సో అశ్వత్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ ఆల్సో. ఆల్ దిస్ టాలెంటెడ్ బంచ్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ సో ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. దిస్ విల్ గో బియాండ్ నంబర్స్, ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఇలానే డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉండాలని ఇన్ని క్రాఫ్ట్స్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అమ్మ ఎక్కడైనా అమ్మ ఎక్కడండి, ఆ ప్రేమ ఆప్యాయత ఎక్కడైనా అంతే. సో డెఫినెట్గా ఈ ఫిలిం కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ అమ్మ ప్రేమ సూపర్ అసలు. ఇంకా నేను శర్వ గారి కళ్ళల్లోకి చూసి మాట్లాడితే నేను లైన్స్ అన్ని మర్చిపోతానేమో. బెటర్ నేను అటు చూడకుండా ఇమీడియట్గా ఎడిటర్ శ్రీజిత్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. యా, ఇక్కడికి రండి సార్. ఓ, నా లాంగ్వేజ్ కొంచెం. So happy to be a part of this project, and my sincere thanks to my producers Prakash sir and Prabhu sir for their immense support throughout the project. And about Sri Karthik, such a wonderful director to work with, and all the cast and crew, everyone worked really well, and the output came out really well. We need all your support. Thank you. Yeah. ఇప్పుడు మీ బ్రదర్కి ఇచ్చేద్దామండి మైక్. డిఓపి సుజిత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. Good evening, everyone. About this project, this is actually Sri Karthik's dream, and we all, Jake's my brother, and we are all very glad to be a part of this project. And this moment is like we have been waiting for so long time. Thank you, Prabhu sir, Prakash sir, for making it happen.
Sharva Garu. So he lived that character, and working with Amala ma'am, Nasir sir, they're like legends. So happy to be here. Thank you. Do watch the movie in theaters. Please support us. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. అండ్ ఒక అద్భుతమైన పాట చూసామనిపించింది. అంటే మనసులో హాయిగా ఉంటుందంటాం కదా, అలా జరిగిందనమాట. ఇప్పుడు ఆ మనసుకి హాయినిచ్చిన ఆ సంగీతాన్ని, ఆ ట్యూన్ని సమకూర్చిన జేక్స్ విజయ్ గారు మాట్లాడతారు. సో hello everyone. This project is a very special project for us, like my Srijit and Sujit said, because our journey with Sri Karthik started about 8 to 9 years ago. And when he came I know the travel that he's been through to land to this film. And while I still remember, while composing this particular song, Amma song, Sri was right beside me. And we had this particular guitar kind of a progression. And we were all attached to Sri's mother, so we knew her personally. And at that moment when I composed the song, I felt it was not me, it was Sri's mother telling me this tune, you know. And I remember the moment it came out of, it was such a spontaneous composition, and Sri started crying at that moment, and it was a very surreal moment. And to see this on stage today, I don't know, it was pretty overwhelming. And we dedicate this to her mom, to his mom. And Sri, I'm so happy for you, man. And to see Amala ma'am doing that role, I mean, she's been, we've been such a fans of her from a very young age. Ma'am, I don't know, no words, ma'am, to see you performing in my song. I'm very honored. Sharva bro, I'm a great fan of your work. I'm so happy to work with you on this film. And to be associated with Dream Warriors, such a prestigious banner. S.R. Prabhu sir is a rock star producer, I mean, always behind good content. And to be with him, I feel very lucky. And this will be, like Tarun bro said, this will be a movie that you will take home. Something of this movie that you will take home, especially for everybody who, about their love for their mother, or the friendship, and the nice little time travel story that we have wrapped around. It will be a fun film, and I hope that all of you will enjoy it. And thank you so much for the support. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. అండ్ నాకు ఇందాక నుంచి ఆయన చాలా ఆనందంగా కనిపిస్తున్నారండి, ఎందుకంటే తెలుసు ఆ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ అర్థమైపోయింది. అండ్ అంతేకాకుండా ఆనందంగా ఉండే మనుషులు ఆనందమైన భరితమైన చిత్రాలు ఇస్తూ ఉంటారు. సో ఈ ఫిలింతో మనందరి ముందుకి వచ్చేస్తున్న ఒకే ఒక జీవితాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ శ్రీ కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన స్మైల్ నాకు చాలా నచ్చిందండి, అది చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది. ఫస్ట్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఫస్ట్ నేను ఐఎమ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ. నేను ఈ కథ రాసినప్పుడు వెన్ ఐ థాట్ ఐ వాంట్ టు డూ అ ఫీచర్ ఫిలిం, అప్పుడు నా ఫస్ట్ ఒక ఫిలిం రాసాను. అప్పుడు అది దాంట్లో ఒక ఎమోషన్ లేదు. దెన్ ఆఫ్టర్ ఐ లాస్ట్ మై మామ్, ఐ సాట్ డౌన్ అగైన్. అప్పుడు నాకు ఒకే ఒక విష్ ఉంది, నాకు మళ్ళీ నా అమ్మని చూడాలి. సో నేను రాసిన ఒక సీన్ అది, నేను అమ్మని చూస్తే ఎలా ఉన్ను అంటే రాసిన ఒక సీనే ఒకే ఒక జీవితంగా పెరిగి ఇక్కడ ఉన్నాం అందరూ. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ స్పెండ్ దే టైమ్ and be in this launch, because I know how time is valuable to everyone. And first naku first blessing dorikindandi first ante is getting a very good production. Oka manchi film ki manchi story ki oka manchi production kavali, manchi producer kavali. And na amma ichina first blessing S.R. Prabhu sir and Prakash Babu sir. Because producers ఈ కథ హౌ, బికాస్ ఈ ఫిలిం వచ్చి అందరికీ చెప్పేటప్పుడు ఎవ్రీబడి ఎమోషనలీ కనెక్టెడ్. సో అందరికీ పర్సనల్ ఫిల్మ్ అయిపోయింది అందరికీ. సో Prabhu sir and Prakash Babu, thank you sir. Basically he also became like a filmmaker in this film because it's very personal film for him. So I was lucky, I'm so lucky. And second blessing
ఏంటంటే సో ఐ వాంట్ టు సీ మై మామ్ అగైన్ అండ్ బట్ నాకు నా వల్ల యాక్ట్ చేయని వాళ్ళు. సో ఐ వాంట్ అ ప్రొటాగనిస్ట్, ఒక హీరో కావాలి. అప్పుడు ప్రభు సార్ సెడ్ ఈ ఫిలిం వచ్చి మనం తెలుగులోనే చేయాలి, బికాస్ ఈ ఫిలింలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది, ఇట్స్ వెరీ యూనివర్సల్. దెన్ అప్పుడు నాకు దెన్ ఇట్ స్టక్ మీ, లైక్ నా మదర్ టంగ్ తెలుగు అండి, బట్ నా తెలుగు చెన్నై తెలుగు. బట్ నాకు మా అమ్మకి తెలుగు అంటే చాలా ఇష్టం. షీ లవ్స్ తెలుగు మూవీస్, తెలుగు సాంగ్స్. Then I started realizing my mom is writing for me. So that's how she gave Sharvanand to be. Through him I saw my mom again. So to say, నాకు ఎప్పుడు మేము ఈ అమ్మ పోర్షన్ తీసేప్పుడు ఆ ఇంపార్టెంట్ సీన్ ఎప్పుడు నేను శర్వాని చూసి ఐ ఫెల్ట్ ఐ వాజ్ సీయింగ్ మై సెల్ఫ్ దేర్. సో I owe you for life, bro. I love you for life, and he is going to rock in this film. He's going to make you cry. He's going to take you all from your seat to back to the 90s, and he's going to bring back again and send you out of the theater. So I'm looking forward, like how audience are going to react for your performance, and ఈ బ్లెస్సింగ్ ఇచ్చిందంతా ఓకే. నెక్స్ట్ సెకండ్ భయంకరగా అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏదంటే ఇస్ అమలా మ్యామ్. సో వెన్ ఐ రోట్ ద స్క్రిప్ట్, నాకు ఐఎమ్ రైటింగ్ ఫర్ మై మామ్, సో there was no option because somehow the universe gave me a connection with her. నాకు రాసినప్పుడే ఐ వాంటెడ్ టు బి అమలా మ్యామ్. నేను రాసినప్పుడే ఫుల్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ కూడా అమలా మ్యామ్ ఎక్స్ప్రెషన్ నేనే డిజైన్ చేసి రాసాను. దెన్ వీ హ్యావ్ నో ఐడియా దట్ షీఈస్ గోయింగ్ టు come and again act, but I narrated and she became like an audience. She became like a baby after listening to the script. And when I saw her on the set, I felt like నేను నా అమ్మని చూసాను సెట్లో. సో yeah, so thank you ma'am. Thank you for, I call her ma. Before I used to call her ma'am, now I call her ma. So thank you. And ఈ ఫిలింలో ఎమోషన్ ఈక్వల్ ఆపోజిట్గా ఫన్ ఉంది. దాంట్లో two killer actors have done, Venla Kishore and Darshi, and Ritu Verma has played as a female role, and Naza sir plays an important role in this film, and my team, Srijit, Sujit, JX, Satish, Singh Cinema, all these guys, all these brothers, as they said, they are very 6 years travel chesam. They know my mother. So వాళ్ళందరికీ నా ప్రాజెక్ట్ రాంబోదు, దే విల్ ఎమోషనలీ గెట్ ఇన్ టు దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఒకే ఒక జీవితం like what we imagined. Thank you so much. And my direction team, everyone, please, ee film you can expect and have a feel good film when you watch it, and you will love it, you won't regret it. And I'm so nervous, I don't know what, and of course I forgot Tarun Bhaskar. Yeah. So Tarun, so I'm not a Telugu guy. అట్ చెన్నై తెలుగులో రాస్తే మీరంతా తొక్కుతారని. సో అందుకే సో నాకు ఒక ఈక్వల్ వేవ్ లెంత్కి ఉండాలని నాకు ఐ వాజ్ వెరీ అడమెంట్ దట్ ఐ షుడ్ గెట్ ఈక్వల్ వేవ్ లెంత్ హూ రైట్స్ డైలాగ్ ఇన్ తెలుగు. దెన్ ఐ సా పెళ్ళి చూపులు బిఫోర్, అండ్ ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే, లైక్ హూ ఇస్ దిస్ ఫిల్మ్ మేకర్. దెన్ somehow we got connected, and he came to Chennai. He invested so much of time for this film. He came to Chennai, he sat down, he heard my full narration. We did multiple drafts, and I know that he unconsciously, even though if we are not in touch, he unconsciously manifests that this film should go well, because I know I see myself in him. So we always share our equal wavelength. So thank you, Tarun. Thank you so much. So
Thank you everyone. Thanks for your time. Hope you love the song and the teaser. Thank you. థ్యాంక్ యూ కార్తిక్ జీ. నాకు చాలా చాలా నచ్చేసింది. అండ్ అందరిది ఒకే ఒక జీవితం. సో ఆ జీవితాల్లో ఈ ఒకే ఒక జీవితం కూడా ఎప్పటికీ గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And thank you to my family, my wife, my son, my akka, mama, my dad. My dad. So ఆయనకి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. నాకు నిండే ఎక్స్పెక్టేషన్ పెట్టున్నారు నా డాడీ. సో యా, సో నా సన్ వచ్చినాడు. హీస్ జస్ట్ 2 years. I wanted him to come here because వాడు నా అమ్మ బర్త్డేకి పుట్టినాడు. సో మై మదర్ ఇస్ హియర్ యాక్చువల్లీ. దట్స్ మై సన్ అవుట్ దేర్. సో థ్యాంక్ యూ గైస్. యా, రండి కిందకి రండి, కమ్. ఓకే, ఏమండి. అండ్ ఈ సాంగ్ అమ్మ సాంగ్ రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్. I know I traveled with him for like 8 months, and he rasna final draft when he gave me, I have connected so much with him. I really miss him, and I am so lucky that I was part of in his journey, and he blessed me and he went. So thank you sir, thank you, love you, thank you sir. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అయ్యో, నా లుక్ మీ అబ్బాయి మీదకి వెళ్ళింది, దాని తర్వాత మీ మిసెస్ హెయిర్ మీదకే వెళ్ళింది. నాకు అక్కడి నుంచి నా కళ్ళు కదలట్లేదు. ఓకే, ఎనీవో. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక చిత్రం అనుకున్నట్టు మలచాలంటే ఖచ్చితంగా మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి. డైరెక్టర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఆ ప్రొడ్యూసర్ ముందడుగు వేయాలి. అండ్ ఆయన మనందరికీ కాకి అన్న ఒక చిత్రాన్ని అందించారు, అండ్ ఖైదీ అన్న చిత్రాన్ని అందించారు, సుల్తాన్ అన్న చిత్రాన్ని అందించారు. ఇలా ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలను మనందరికీ అందించారు. సో ఇప్పుడు ఎస్ఆర్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. లైక్ యాజ్ ఎవ్రీవన్ సేస్, లైక్ అందరూ ఈ మూవీ గురించి పాజిటివ్గా ఉన్నారు బికాస్ ఎవ్రీబడి ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ టు శ్రీ. త్రూ శ్రీ I got this wonderful technicians. They are like a family, but he did only one film in 5 years and they did 25 films in between. So, but she was very patient. So, right from every, I mean, the moment he narrated the script, time and she, I mean, anytime varikum, like whatever he expected, everything fall in place for the movie. I think we believe it will definitely satisfy everyone. So we are looking for the right time to release between this scenario when nobody knows what's going to happen. So, but the movie will release for sure. So you will all like it. So thank you so much, everyone, for coming to this occasion. And I thank each one of you because we have taken so much time. But we have another event. We will definitely speak more. Thank you so much. థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. అంటే మంచి చిత్రాలకి డెఫినెట్గా వచ్చేస్తుంది సక్సెస్ అనేది. మా విషెస్ ఎలాగో అంత అవసరం లేదు, కానీ ఇచ్చేస్తున్నాం అనమాట మీకు మేము. అయితే నాని చిత్రంలో పెదవే పలికిన పాట విన్నాం అమ్మ గురించి. అదొక స్టైల్లో ఉంటుంది, ఇప్పటికీ మనం దాన్ని మర్చిపోలేము. అండ్ దాని తర్వాత ఎన్నో చిత్రాల్లో అమ్మ మీద పాటలు రావడం జరిగింది, వాటన్నిటిని కూడా మనం మర్చిపోలేము ఎప్పటికీ. అండ్ ఆ తర్వాత మేబీ ఈ అమ్మ పాటని ఇలా కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ ఇది నవ్వించింది, ఏడిపించింది, అలరించింది, ఆనందపరిచింది. అండ్ దానికి కారణం విజయ్ గారి సంగీతం అయితే, మరొక కారణం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అందమైన మాటలు. అండ్ అంతేకాకుండా ఆ అందమైన అమ్మ అని నిజంగా ఈ రోల్ మీరు ప్లే చేసినా చేయకపోయినా మేము అమ్మ అనే పిలవాలనిపిస్తుంది మిమ్మల్ని చూడగానే. అదే అమల గారు. సో ఐ రిక్వెస్ట్ అక్కినేని అమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, అమ్మని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ సినిమాలో అందరికీ అమ్మ అయిపోయాను. అండ్ ఇట్ వాజ్ రియలీ సచ్ ఎ ప్రివిలేజ్ టు ప్లే ద రోల్ ఆఫ్ అమ్మ ఇన్ శ్రీ కార్తిక్స్ ఫిల్మ్ ఒకే ఒక జీవితం. When he told me the story, I said, I have to play this role. And really, ఇప్పుడు చేసిన తర్వాత కూడా మిగతా సినిమా చేస్తే చేయకపోతే this role will be good enough. They're a wonderful team. He's extremely dedicated, extremely talented,
young filmmaker. And I'm sure with the support of his incredible team, his wonderful producer, and all the technicians and artists and Sharvanand, I'm sure this film will give him the name that he deserves. I know his mother is blessing us all, and particularly him, and will bless this film. And I'm sure you will enjoy it. Thank you. థ్యాంక్ యూ అమల గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంటే నాది కూడా ఒకే ఒక్క జీవితం, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం డెఫినెట్గా, కానీ లైన్స్ మర్చిపోవడం ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చూసినప్పుడు. అది ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. సో యా, ప్రస్థానం దగ్గర నుంచి మొదలైందనమాట ఈ ఫ్యాన్ ఇదంతా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళతో ఏదో మ్యాజిక్ చేస్తారు శర్వా గారు మీరైతే. సంథింగ్ ఏదో ఉంది, లైన్స్ మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటారు మీరైతే నావి. సో ఎస్, 30 చిత్రాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అండ్ యూనో అదే గ్రేస్తో కంటిన్యూ చేస్తున్న శర్వా గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు పెళ్లి కాలేదు కదా? అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ఉన్నది ఒకే ఒక్క జీవితం, అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్ని. అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడే మొత్తం మాట్లాడేస్తే దిల్ బీ నథింగ్ టు టాక్. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇది నా సినిమానో శ్రీకార్తిక్ సినిమానో ఇవన్నీ పక్కన పెడితే ఇది వాళ్ళ అమ్మ సినిమా. ఎందుకంటే ప్రతిసారి నేను చూసా కదా సినిమా, అంటే నాకు నరేషన్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ప్రతిదీ హలో చెక్ చెక్ వస్తుందా? సో సినిమా నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూశాను. ప్రతి అడుగులో ఆవిడ వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తుంది ప్రతి దగ్గర. అంటే నేను ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు, బికాజ్ లాస్ట్ టైం అన్ని సినిమాల గురించి చాలా ఎక్కువ మాట్లాడా. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ రైట్ నౌ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది ప్రభు గారికి ఐ హ్యావ్ టు థ్యాంక్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి ఎన్నో సినిమాలు అనుకున్నాం. ఫైనల్లీ ఈ స్క్రిప్ట్ పంపించారు. పంపించగానే వినంగానే ఎస్ ఈ సినిమా చెయ్యాల్సిందే అని ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ప్రభు ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నేను అంటే లైఫ్ లాంగ్ చెప్పుకోగలిగే సినిమా ఇది, నాది ఒకే ఒక్క జీవితం నా సినిమా అని గర్వంగా చెప్పుకోగలిగే సినిమా. సో థ్యాంక్స్ ప్రభు. అండ్ కార్తీక్ నేను తర్వాత పొగుడుతా. భాస్కర్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్, మాకు చాలా బాగా రాశారు. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ. లవ్లీ వర్కింగ్. అండ్ జేక్స్ బిజాయ్, నైస్ టు మీట్ యూ. ఇప్పుడే కలుస్తున్నాను నేను కూడా. అన్ని సాంగ్స్ ఇరగొట్టేశారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ అమ్మ సాంగ్, ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ట్యూన్ పంపించారు. దాని తర్వాత శ్రీకార్తిక్ ఇక్కడ ఎవరు మంచి రైటర్ అంటే మంచి అనేది లేదు, ఒకే ఒక్కరు ఉన్నారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకరు అని. దురదృష్టం ఆయన లేరు. ఒక 9 నెలలు కష్టపడి రాసిన పాట ఆయన. అన్ని రోజులు రాసిన పాట నాకు తెలిసి చాలా పాటలు రాశారు నాకు, బట్ 9 నెలలు రాసిన పాట ఈ పాట ఇది. ఒక్కొక్క లిరిక్ ఆయన అంటే కార్తీక్ కూడా వదలదు కాబట్టి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని మొత్తం 9 నెలలు పట్టింది మొత్తం లిరిక్స్ రావడానికి. సో ఆయన ఎక్కడున్నా ఐ హోప్ హీ రెస్ట్ ఇన్ పీస్ అండ్ హీ లివ్స్ ఆన్ విత్ దిస్ సాంగ్. సో అండ్ ఈ సినిమాకి సోల్ ఫ్యాక్టర్ మా అమ్మ. ఫస్ట్ కథ చెప్పంగానే అమల గారు సినిమా చేస్తున్నారా, ఆవిడ చేస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే నరేషన్లోనే తను చెప్పేటప్పుడు అమలా గారు ఇలా వస్తారు. ఇంకా దాని తర్వాత నేను ఇంకోళ్ళు అసలు ఊహించుకోవడం కూడా కష్టం అయిపోయింది. సో అమలా గారు చేస్తే ఈ సినిమా చేస్తా, లేకపోతే చేయనన్నా. సో థ్యాంక్ యూ మ్యామ్, ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. నిజంగా అమ్మని చూడంగానే ఎలా అయితే ఫీల్ అవుతాం అని చూడంగానే ఆవిడ జస్ట్ అలా సెట్లోకి రాగానే అందరం మొత్తం యూనిట్ అందరూ ఇలా అయిపోతారు.
సో షీ హ్యాస్ దట్ ఆరా అండ్ పాజిటివిటీ. సో థ్యాంక్ యూ మ్యామ్, we've learned a lot from you. థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ మై బ్రదర్ సుజిత్, శ్రీజిత్, నీ గురించి అన్ని తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడన్నీ వేస్ట్. సో నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇట్ విల్ బీ అ గ్రేట్ ఫిల్మ్, మర్చిపోలేని సినిమా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ సేఫ్. ఒకే ఒక జీవితం, అందుకే. ఒకే ఒక సో థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఇప్పుడైతే మీడియా కోసం పాట ప్లే చేయడం జరిగింది సార్. మళ్ళీ మళ్ళీ మాకు ఈ పాట వినాలనిపిస్తుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? వీ వాంట్ టు నో. సో బేసిక్లీ ఈ పాటని రిలీజ్ అంటే ఇప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటంటే వీ వాంట్ టు, అంటే శాస్త్రి గారికి ఒక వీ వాంట్ టు మేక్ అ స్పెషల్ షో ఫర్ శాస్త్రి గారు. ఒక డిజైన్ చేసి ఆయన రాసిన పాడిన పాటలతో పాటు వీ వాంట్ టు డిజైన్ ఇట్ అండ్ మేక్ ఇట్ లైక్ ఎన్ ఈవెంట్, ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి వాళ్ళ అమ్మగారిని కుదిరితే పిలుద్దామని అనుకుంటున్నాం. అలానే అమలా గారు అమ్మగారిని, మా అమ్మగారిని, అందరూ అమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి చేద్దాం అనుకున్నాం. సో చూద్దాం, లెట్స్ సీ ఇఫ్ అన్నీ పర్మిట్ అయితే. సో దాంతో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.